ప్రెస్ అన్న, ఎలక్ట్రానిక్ మీడియా అన్న, మూవీ ఆర్టిస్ట్ చాలా గౌరవం. మాకెప్పుడు మీరే పెద్దపీట. ఎవరైనా ఒకళ్ళెత్తరు, ఎందుకంటే ఇది పెద్ద ఇండస్ట్రీ. 30,000 మంది పైచీలకు కుటుంబాలు ఉంటాయి. ఇంచుమించు అనధికారికంగా ఇంకో 10,000 మంది ఉంటాయి. ఇంతమందిలో ఏమాత్రం తప్పు చేసినా మీ లెక్క ప్రకారం కానీ డిపార్ట్మెంట్ లెక్క ప్రకారం కానీ ఒక 10-15 మంది మాత్రమే ఉంటారు. అంటే 0.1%. ఇది ఇండస్ట్రీని మొత్తం ఆపాదించడం అన్నది భావ్యం కాదేమోనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభిప్రాయం. తప్పు చేసిన వాడు దోషే, దానికి అసోసియేషన్ ఎప్పుడు సపోర్ట్ చేయి. కొంతమందికి నోటీసులు ఉందని నా దగ్గరికి, మా సెక్రటరీ నరేష్ గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు నాన్న మీకు నోటీసులు అందని, డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని ఏమడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీరు నిర్దోషులైతే అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది, మీరు దోషులైతే సపోర్ట్ చేయకపోగా డిపార్ట్మెంట్కే సపోర్ట్ చేస్తాం, తెలంగాణ గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మీ వల్ల ఇంతమంది ఫ్యామిలీస్ బతుకుతున్నా, అన్నం తింటున్నా మా ఈ సినిమా ఇండస్ట్రీకి మచ్చబడింది. కాబట్టి దీంట్లో ఎలక్ట్రానిక్ మీడియా వారికి కానీ ప్రెస్కి కానీ ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఒకసారి మాట అన్నామంటే మాట మీదే ఉంటుంది. కానీ నోటీసులు అనేది చాలా తక్కువ మందికి, స్క్రోలింగ్లు మాత్రం చాలా ఎక్కువ వేస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నారు. అది కూడా కొంచెం మేము అభ్యర్థించుకుంటున్నాం. అంటే చాలా గొప్ప ఇన్స్పెక్టర్ గారు, ఐపీఎస్ ఆఫీసర్ గారు అబ్దుల్ సబర్, ఆయన కూడా ఈరోజు ఇప్పుడు మీటింగ్ పెడతారేమో అనుకుంటున్నాం. ఆయన ఏం చెప్తారో దాన్ని వినే వరకు ఓపిక పడదు. ఇందులో మేము చేసేది ఏంటంటే అసోసియేషన్ తరఫు నుంచి మా ఇద్దరికీ కూడా, మా సభ్యులందరికీ కూడా చాలా బాధగా ఉంది సిచ్యువేషన్ రావటం అన్నది. ఇది ఎందుకంటే మేము చాలా మంచి పనుల్లో ఉన్నాం. ఇది మాకు ఎక్సెస్ బడ్జెట్ కింద ఫీల్ అవుతున్నాం మేమందరం. అయ్యో ఇలా జరిగింది ఈ టైంలో అని. మాకు సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. ప్రతి ఒక్కరిని కలుపుకొని మంచి పనులు చేసే కార్యక్రమంలో ఉన్నాం. మీరు కూడా చాలా చూస్తున్నారు ఈరోజు మేము చేసే కార్యక్రమాలన్నీ. ఇలాంటి సిచ్యువేషన్లో తిరుపతిలో వ్యక్తి ఏదో కామెడీ చేసి ఇంకో చేసి దీన్ని పంచబడకుండా న్యాయంగా జెన్యూన్గా ఎవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్షకు అర్హులు.